చారి గారు ఫొటోస్ చూపించండి. నిన్న చెప్పిన పని చేశారు కదా? పంకజన్నయ్య, ప్రదీప్, లోపలికి రండి. రండి. ఏమైందన్నయ్య? మీరు ఇంత సీరియస్గా ఎందుకున్నారు? రే ప్రదీప్, ఎందుకంత డల్గా ఉన్నావు? ఆకాష్ గురించి ఆలోచించి డల్ కావాల్సిన అవసరం లేదు. అది వాడి మంకుపట్టు. వాడికి ఏమనిపించిందో అది కోరుకున్నాడు. ఇక చూడండి, కొన్ని రోజుల తర్వాత తను అన్నీ మర్చిపోతాడు. అంతా ఇదివరకట్లా సర్దుకుంటుంది. యశ్వంత్, నువ్వు చాలా మంచివాడివిరా. నీ మనసు మేలిమి బంగారం. ఏదో ఏదో వినపడింది నాకు. చిన్న తమ్ముడి మంకు పట్ట మనసు కనిపించింది, అడిగాను. కానీ కొన్ని రోజుల తర్వాత మంకుపట్టు వదిలేస్తాడనుకుంటున్నావా? అంతా సర్దుకుంటుంది అనుకుంటున్నావు కదూ? బాగుంది. అయినా మీ అందరికి నేను ఒక మాట చెప్తాను, వినండి. ఇది మంకుపట్టు కాదు, హక్కు, నా సొంత హక్కు. ఇక ఈ విషయాన్ని నేను జీవితాంతం మర్చిపోను. అరే యశ్వంత్ అన్నయ్య, నేను నా షరతులు నీకు మాటి మాటికి గుర్తు చేయాలా ఏంటి? నేనేం చెప్పాను? ఇప్పటి వరకు మీరు అనుభవించిందంతా కూడా ఇప్పుడు నేను అనుభవించాలి. అంటే ఈ అధికారం కూడా నాదే. కానీ నేను మరీ అంత చెడ్డవాడైతే కాదు. హ్యాపీగా నువ్వు కూర్చోవచ్చు, అది నేల మీద మాత్రమే. ఎందుకంటే ఇంతకాలం ఈ లోకం అందరూ నేల మీద కాళ్ళ దగ్గర కూర్చోబెట్టారు కాబట్టి. కూర్చోండి. అరే కూర్చోమని చెప్తున్నానుగా, నన్ను కూడా కాస్త చూడనివ్వండి. కారుల్లో తిరిగేవాడు నేల మీద కూర్చొని ఎలా ఫీల్ అవుతాడో నాకు తెలియాలి కదా. ఇంకో విషయం కూడా తెలియాలి కదా. ఇప్పటి వరకు నేను అనుభవించిన నరకం అంతా ఈ లోకులు కాకుల్లాగా ఎన్నెన్ని కారుకూతలు కూశారో ఇవన్నీ వింటూ వింటూ పెరిగాను. వినపడలేదా నీకు? కూర్చోమని చెప్పానుగా. ఆకాష్, నువ్వు ఓహో, ఇన్నిసార్లు చెప్పాలా ప్రతి విషయాన్ని? సరే, మొత్తానికి కూర్చున్నావు కదా. ఎంతైనా మన యశ్వంత్ ఈ కలియుగానికే రాముడు కదా. మీకు తెలుసా యశ్వంత్ అన్నయ్య, ఇలా ఈ అధికారంతో కుర్చీలో కూర్చునే వాళ్ళు నాతో ఎంత దౌర్జన్యంగా మాట్లాడేవారు? చెప్పేది నీకేరా. ఇంకా నా మాటలు వింటూ కూర్చున్నావేంట్రా? వెళ్ళి టీ తీసుకొని రా.
టీ తేవడంలో లేట్ అయిపోయి చల్లారిపోయింది అనుకో, అది నీ ముఖానే కొడతాను. ఆకాష్ యశ్వంత్ అన్న ఏమి నీ నౌకరు కాదు. మాట్లాడుతున్నాను కదా. హా. యశ్వంత్ అన్నయ్య, ఇప్పుడు మీరు ఆలోచించండి నా పరిస్థితి ఎలా ఉండేదో. కానీ ఇదంతా మీకు తెలియాలంటే మీకు కూడా ఇలాంటివి ఏమన్నా జరగాలి కదా. కాబట్టి నా కోసం లోపలికి వెళ్ళి టీ తీసుకొని రా. వెళ్ళండి. మీ మనసుకి ఏమనిపిస్తుందో దాన్ని నేను బాగా అర్థం చేసుకోగలను యశ్వంత్ గారు. అయినా ఎందుకు అర్థం చేసుకోలేను? ఆకాష్ గారి కోపానికి, ఆయన అనుభవిస్తున్న నరకానికి నేను కూడా కారణమే కదా. విధిలేని పరిస్థితిలా బలవంతంగా మెడకు తగులుకున్న భార్యను మీ కారణంగా ఆయన ఎన్నిటిని భరించాల్సి వచ్చింది. మనిద్దరం కూడా ఆకాష్ గారికి బద్ధ శత్రువులమే యశ్వంత్ గారు. ఆయన నన్ను ఎన్నటికీ భారీగా స్వీకరించలేరు. అలాగే అన్నయ్యగా మిమ్మల్ని కూడా. ఆగు. నేను టీ తాగేంత వరకు నువ్వు అలాగే ఉండు. అనయ్య, యశ్వంత్ నీకేం కాలేదుగా? ఆకాష్ టీ తీసుకొచ్చావా, చల్లటి నీళ్లు తీసుకొచ్చావా? ముందే చెప్పాను కదా, ఒకవేళ టీ తీసుకొచ్చినప్పుడు చల్లారిపోయిందంటే అది మొహాన కొడతానని. 30 సంవత్సరాలుగా నా విషయంలో ఇలాగే చేశారు అందరూ. ఏమైంది యశ్వంత్ గారు? అరే పిచ్చి పట్టినట్టుంది, బుర్రంతా పాడైపోయినట్టుంది. తను వేడి వేడి టీని యశ్వంత్ అన్న మీద పారబోసాడు. ఆకాష్, నువ్వేనా ఇలా చేసింది? చాలు. భరించడానికి కూడా ఓ హద్దంటూ ఉంటుంది. యశ్వంత్ని అవమానించే అధికారం నీకెవరిచ్చారు? అసలు నిన్ను మీరు ఏ అధికారంతో నా కొడుకు మీద చెయ్యెత్తుతున్నారు?
ఈ హక్కుని మీరు ఎప్పుడో కోల్పోయారు. అమ్మ నువ్వేమంటున్నావమ్మా? నువ్వు చూడలేదేమో కానీ నేను పంకజ్ అన్నయ్య చూసాం. తను వేడి టీని యశ్వంత్ అన్నయ్య మీద పారబోసాడు. కాస్త ఆలోచించండి, అన్నయ్యకి ఒకవేళ కాలుంటే? అరే అదంతా వదిలేయండి. అన్నయ్య మనసు ఎంత గాయపడి ఉండొచ్చు. అమ్మ తను ఎవరైనా కావచ్చు, కానీ యశ్వంత్ అన్నయ్యని ఈ రకంగా అవమానించకూడదు. యశ్వంత్, ఇది నిజమేనా? అమ్మా నేను చాలా చెడ్డవాడిని. ఇప్పటి వరకు ప్రపంచం నన్ను వెలివేసింది. మీరు కూడా నన్ను శిక్షించండి, నన్ను కొట్టండి, నన్ను కొట్టండి. అసలు నాకేమైందో తెలియదు, నా బుర్ర పనిచేయటం లేదు. అందుకే యశ్వంత్ అన్నయ్య మీద టీ పారపోసాను. నేను చాలా చెడ్డవాడిని అమ్మా, నన్ను కొట్టమ్మా, నీ చేతులతో నన్ను కొట్టమ్మా, నన్ను శిక్షించమ్మా, నన్ను కొట్టమ్మా, కొట్టు. ఆకాష్, పర్వాలేదు నాన్న, పర్వాలేదు నాన్న, పర్వాలేదు. అరే వీడికి ఏమైందో ఏంటో అసలు ఏమీ తెలియడం లేదు. అందుకే వాడిలా చేశాడు. వాడెంత పశ్చాత్తాపడుతున్నాడు చూడండి, వాడెంత బాధపడుతున్నాడు. నువ్వు రా బాబు, నాతో పట్రా. నాన్న, ఇంకెంతని భరిస్తారు యశ్వంత్ గారు? ఇంకా ఎంతకాలం సహిస్తారు? ఇదేమీ పాతకాలం కాదు, అలాగే మీరేం దేవుడు కాదు. మీరు మనిషి యశ్వంత్ గారు. మనిషికి బాధ కలిగినా, దెబ్బ తగిలినా ఏడవటానికి, అలాగే అన్యాయాన్ని ఎదిరించటానికి పూర్తి అధికారం ఉంటుంది యశ్వంత్ గారు. ఎంతకాలం మీరు మౌనంగా ఉంటారు? చెప్పండి. నాకేం అర్థం కావట్లేదు యశ్వంత్ గారు. అసలు ఇదంతా మీరెందుకు భరిస్తున్నారు? మీరు తలుచుకుంటే ఆకాష్కి బుద్ధి చెప్పగలరని నాకు బాగా తెలుసు. అతనికిప్పుడు భూతంలా పట్టి పీడిస్తున్న ఆ పేరుని చిటికలో మీరు వదిలించగలరు, కానీ చేయరు. మీరు అసలేమీ మాట్లాడమే లేదు. మీరు కేవలం మౌనంగా అన్నింటినీ భరిస్తూ పోతున్నారు. కానీ ఎందుకు యశ్వంత్ గారు? ఆర్తి గారు, సమయం వచ్చినప్పుడు మీకే అంత అర్థమవుతుంది. నేను ఇంత మౌనంగా ఎందుకున్నాను? ఇదంతా కొన్ని రోజులే ఆర్తి గారు. ఆకాష్ మనసులో నిండి ఉన్న చెత్తంతా వెళ్ళిపోయినప్పుడు అప్పుడు తన మీదున్న ఆరోపణలన్నీ సద్దుమణుగుతాయి. నాకు నమ్మకం ఉంది ఆర్తి గారు, ఆకాష్ నార్మల్ అయిపోతాడు. ఒక్కటి మాత్రం నేను పూర్తి నమ్మకంతో చెప్పగలను యశ్వంత్ గారు. మీ మౌనానికి కారణం ఆకాష్ మాత్రం అయ్యుండడు. ఎందుకంటే నేను స్వయంగా మిమ్మల్ని ప్రదీప్ ఏదైనా తప్పు చేస్తే ఎన్నోసార్లు చీవాట్లు పెడుతుండడం కళ్ళారా చూశాను. ఇక ఈ రకంగా చూస్తే మీరు ఆకాష్ని కూడా కోప్పడి ఉండాలి కదా. మీ కళ్ళని చూస్తుంటే క్లియర్గా కనిపిస్తోంది. మీరిదంతా ఎందుకు భరిస్తున్నారని. అత్తయ్య గారి కోసం భరిస్తున్నారు కదా, ఆవిడ సంతోషం కోసం. అత్తయ్య గారిని అలా చూసి నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా, కొంచెం బాధ కలిగినా తల్లడిల్లిపోయే ఆవిడ
అలాంటిది ఈ రోజు అంత అవమానం జరిగింది మీకు, అయినా కూడా ఒకవేళ నాకు ఆవిడ బాధ లేకపోతే నాకు ఆవిడ వేదన అర్థం కావడం లేదు. కానీ నేను మీరు ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు. సారీ, నేను తర్వాత వస్తాను. పర్వాలేదు రిషిత, ఆగు. లోపలికి రా. యశ్వంత్ గారి కోసం లేపనం తీసుకొచ్చాను. ఆకాష్ ఇలా చేసి ఉండకూడదు, కానీ ఏం చేయగలం? ఆయన స్వభావం ఎలాంటిదో మీకు తెలుసు కదా. నేను చాలా సిగ్గుపడుతున్నాను. మీ అందరి ముందు తలెత్తుకోలేకపోతున్నాను. నా భర్త చేసిన తప్పుకి మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. ఆర్తి ఈ లేపనాన్ని రాధత్య తయారు చేశారు. దీంతో యశ్వంత్ గారికి ఉపశమనం కలుగుతుంది. థ్యాంక్ యూ. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ కరెక్ట్ మొగుణ్ణి నేను. నిన్ను కుంటుకుంటూ నడిచేదానివి ఇప్పుడు కళ్ళు కూడా కనిపించట్లేదా? కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? నా కాలు తొక్కావు. మీకు నొప్పిగా ఉందా?
బహుశా తనకి కూడా ఇలాగే నొప్పి కలిగి ఉంటుంది. కలగని ఇంతకంటే ఎక్కువ బాధ కలిగేలా చేస్తా వాడికి. లేదు లేదు, మీరు తన మీద టీ పారబోయకుండా ఉండాల్సింది. అలాగా? టీ పోసింది యశ్వంత్ మీదైతే నీకు కాలుతుందన్నమాట. ఆ? బాగుంది. నువ్వు మాట్లాడేది ఎలా ఉందంటే తన షర్ట్ని నువ్వే ఉతకాలన్నట్టు. నీకు కొంచెం అవకాశం దొరికితే నాకు నేర్పించాలని చూస్తావు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా ఇష్టం వచ్చింది చేస్తాను నేను. నా మనసులో ఏదనిపిస్తే నేను అదే చేస్తాను. అర్థమైందా? నీ పాపం పండను నేడు, నీ భరతం పడతా చూడు, నీ కరెక్ట్ మగుణ్ణి నేను. మీరేం చేయగలరో అది నాకు తెలుసు. అలాగే రేపు నేనేం చేయబోతున్నానో అది నాకు పూర్తిగా తెలుసు. అయినా మీలాగా విశ్రాంతి తీసుకుంటూ నేను సమయాన్ని వృధా చేయను. ఏం చెయ్యాలో అది ఈరోజే చేస్తాను నేను. పునర్వివాహ